शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथायाः సీతాయాః పతయే నమః. సుందరకాండ ఒక అద్భుతమైనటువంటి రామాయణాంతర్గతమైనటువంటి ఒక కాండం. అయితే మనకు చాలా విశ్లేషణాత్మకమైనటువంటి గ్రంథాలు, అలాగే ఎంతోమంది ప్రవచనకారుల యొక్క విశ్లేషణలు ఈ సుందరకాండ పైన ఉన్నాయి. అయితే మనం ఇక్కడ ఎంత చూసినా కూడా రామాయణం, ఎన్ని మార్పులు చేసినా కూడా రామాయణం వాల్మీకిదే ప్రమాణం. అయితే వాల్మీకి రామాయణాంతర్గతంగా ఉన్న సుందరకాండ చాలా విశిష్టమైంది. మనం అందరికీ తెలుసు, వాల్మీకి రామాయణం పారాయణ గ్రంథంగానే కాకుండా కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షంగా కూడా మనకు రామాయణ మహాకావ్యాన్ని అందరూ కూడా కీర్తిస్తారు. అలాంటి రామాయణాంతర్గతంగా సుందరకాండకు ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో హనుమ ఉన్నాడు. అందుకే రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అన్నారు. రామాయణం అనే ఒక గొప్ప మాలలో మణిలాంటి వాడు హనుమ అని. ఆ మాలకు మూలమైనటువంటి ఈ సుందరకాండ ఈరోజు 10 ఎపిసోడ్లు 12 ఎపిసోడ్లలో మనం పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. మరి దీనికి ఏమైనా సమయమా, ఇంత తొందరగా పూర్తి చేయాలంటే 68 సర్గలు, దాదాపుగా 2800 శ్లోకాలుగా ఉన్నటువంటి ఈ సుందరకాండ ఎంతో మహత్యమైనది. ఒక్క శ్లోకాన్ని వివరించడానికే మనకు ఎంతో సమయం పడుతుంది. అలాంటిది ఇన్ని శ్లోకాలను వివరణాత్మకంగా మనం తీసుకోవాలంటే సాధ్యపడదు. మరి అంత విశాలమైనటువంటి, అంత విశిష్టమైనటువంటి ఈ సుందరకాండను మనం వివరించాలి అంటే ఆ హనుమకే సాధ్యమవుతుంది, ఆ రాముడికే సాధ్యమవుతుంది. కాబట్టి చెప్పే విషయం అంతా కూడా హనుమ మనలతో చెప్పిస్తేనే చెప్పగలుగుతాము. ఈ వినడం కూడా ఒక అదృష్టం. ఎందుకంటే సుందరకాండ కానీ రామాయణం కానీ వినాలి అంటే కూడా పూర్వజన్మ సుకృతం ఉంటేనే అవుతుంది. అలాంటి ఈ రామాయణ మహాకావ్యంలోని సుందరకాండను విశ్లేషించుకుంటూ కొంతవరకు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం తప్ప సంపూర్ణమైనటువంటి సుందరకాండ జ్ఞానాన్ని అవగతం చేసుకోవాలంటే సాధకులకు, సిద్ధులకు మాత్రమే సాధ్యమవుతుంది. అదేంటి ఒక సాధనా గ్రంథమా ఇది, కథనే కదా అని చాలామంది అనుకుంటారు. రామాయణం అనేది ఒక కథనే, కానీ దానిలో ఎంతో తత్వజ్ఞానాన్ని, ఎంతో నిజ జీవితానికి సంబంధించిన విషయాలను, ఎంతో సాధనా లక్షణాలు మనలో పెంపొందించే మోటివేషనల్ స్పీచ్ మీరు చెప్పాలంటే మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాల్సినటువంటి అనేక విషయాలు ఈ సుందరకాండలో ఉంటాయి. మనకు భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా చెప్పాడో, మన కర్తవ్యాన్ని మనకు చెప్పడానికి భగవద్గీత ఎలా ఉందో, అలాగే మన కర్తవ్యాన్ని ప్రేరణగా తీసుకొని కథారూపకంలో చెప్పిందే ఈ సుందరకాండ కానీ రామాయణం కానీ. ఎందుకంటే రాముడు ఎలా నడుచుకోవాలో మనకు చెప్పేదే రామాయణం, ఎలా నడుచుకోకూడదో చెప్పేదే రావణాసురుడి యొక్క వృత్తాంతం, అలాగే ఎలాంటి స్నేహాన్ని పొందాలో చెప్పేది విభీషణుడి కథ, ఎలాంటి గురుభక్తి, ఎలాంటి నమ్మిన వారిని ఆశ్రయించి మనం నిరంతరం సేవ చేయాలో హనుమ భక్తి, ఎలాంటి స్నేహం కావాలో సుగ్రీవుడి యొక్క స్నేహం, అలాగే ఎలాంటి అన్నదమ్ములు ఉండాలి, అన్నదమ్ముల మధ్య మైత్రి ఎలా ఉండాలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. జ్యేష్ఠుడు అంటే అన్న అంటే తండ్రితో సమానం కాబట్టి లక్ష్మణుడు తన సర్వాన్ని వదులుకొని భార్యను కూడా వదిలేసి ఆ రాముడి వెంట వనవాసానికి వెళ్ళాడు. ఇలాంటి గొప్ప వాళ్ళ చరిత్ర అంతా కలిస్తే రామాయణం. అలాంటి గొప్ప వాళ్ళ చరిత్ర అంతా కలిసి అందులో మధ్యలో ఉన్నటువంటిదే ఈ సుందరకాండ ఇంకా గొప్పది. రామాయణం మొత్తంలో ఎక్కడ కూడా మనం చూస్తూ ఉంటే ప్రతి చోట రాముడి యొక్క పరాక్రమం మనకు కనిపిస్తుంది, రాముడి యొక్క దయ కనిపిస్తుంది, రాముడి యొక్క కరుణ కనిపిస్తుంది. అలాగే రాముడి యొక్క
సంబంధ బాంధవ్యాలు, గురుభక్తి ఒక్కటి కాదు, ప్రతి చోట నడవడిక ఎలా ఉండాలి అని చెప్తారు. కానీ సుందరకాండకు వచ్చేవరకు ఒక్కసారి మారిపోతుంది కథ అంతా. ఆత్మ విశ్లేషణ ఎలా చేసుకోవాలి అని చెప్పేది హనుమ. ఆత్మ విశ్లేషణతో పాటు మన ప్రతి అడుగు కూడా సాధనలో ఎలా ఉండాలి అని చేసుకుంటూ వెళ్ళడానికి సుందరకాండ చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఆత్మ విశ్లేషణ ఏంటండి? ఒక కథనే కదా అని మనం అనుకుంటాం. ప్రతి కథలో కూడా ఒక నీతి ఉంటుంది, కానీ సుందరకాండలో ఒక ధర్మం ఉంటుంది, ఒక జ్ఞానం ఉంటుంది, ఒక వైరాగ్య భావన ఉంటుంది, ఒక కార్యసాధన దక్షత అనేది ఉంటుంది. ఇన్ని కలగలిసిందే సుందరకాండ. అందుకే దీనికి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం కూడా ఉంది. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరీ వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. ఇక్కడ మనము ఇన్ని సుందరాలు కలిస్తే ఒక సుందరకాండ అనేది ఈ శ్లోకం మనకు చెప్తుంది. ఎందుకు మరి రామాయణం మొత్తంలో రామాయణానికి ఇదంతా కూడా అదంతా సౌందర్యవంతంగా ఉంటుంది కదా అంటే, సౌందర్యం అనేది మనం చూసే అంతఃసౌందర్యం, బాహ్య సౌందర్యం రెండు ఉంటాయి. రావణాసురుడి యొక్క లంకానగరం యొక్క సౌందర్యాన్ని చూపించడానికి సుందరకాండ కాలేదు. అది మొట్టమొదట సుందరే సుందరో రామ అని చెప్పారు. రాముడు సుందరుడు అంటారు. వాల్మీకి రామాయణంలో సుందరకాండలో హనుమ తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణ చరితే పథి అని లంకానగరానికి వెళ్ళడానికి ఉద్యుక్తమవుతున్నటువంటి హనుమనే చూపిస్తాడు తప్ప రాముడు కనిపించడు కదా ప్రారంభంలో. మరి రాముడి పేరే ముందు సుందరం అనేటువంటిది చెప్పడం జరిగింది. ఎందుకు అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు అంటే రాముడు ప్రత్యక్షంగా సుందరకాండలో కనిపించడు, కానీ రాముడి యొక్క గొప్పతనాన్ని ప్రతి చోట హనుమ విశ్లేషించుకుంటూ ఉంటాడు. సీతాదేవి దగ్గర రామ కథ చెప్తాడు, రావణాసురుడి దగ్గర రాముడి పరాక్రమం చెప్తాడు, వారి వంశం యొక్క ఔన్నత్యం చెప్తాడు. అలాగే చాలాసార్లు సీతాదేవి కనిపించకపోవడంతో తన మనస్సును తానే విశ్లేషించుకుంటూ రాముడి కథను తను మననం చేసుకుంటూ ఉంటాడు. అంత గొప్ప రాముడి యొక్క శక్తిని చెప్పేటువంటి, అంటే మీకు నేటి ఉదాహరణగా చెప్తాను. ఒక సినిమాలో హీరో గొప్పతనాన్ని చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తుంటారు కదా, అలాగే రాముడి యొక్క గొప్పతనాన్ని హనుమ సీతాదేవి దగ్గర, రావణాసురుడి దగ్గర, అంటే ఒక గొప్ప పరాక్రమాన్ని, రాముడి యొక్క పరాక్రమాన్ని ఇక్కడ చూపిస్తారు. కాబట్టి అది సుందరే సుందరో రామ అని చెప్పడం జరిగింది. సుందరే సుందరో కథ కూడా సుందరం. ఈ సుందరకాండ మనము 68 సర్గల్లో ఏముంటుందండి? లంకా నగరానికి వెళ్ళి లంకా దహనం చేసి రావడమే కదా అంటే, అడుగడుగున వాల్మీకి రచనా కౌశల్యం అనేది కనిపిస్తుంది. రచనా కౌశల్యం ఏంటండి? వాల్మీకి అంత గొప్పగా రాశాడు అంటే నిజంగా గొప్పగానే ఉంటుంది. ఎన్నో తత్వాలు, ఎన్నో ఆధ్యాత్మిక చింతనలు, ఎంతో కార్యసాధన దక్షత, ఎంతో ఆత్మవిశ్లేషణ ఇక్కడ చెప్పడం జరుగుతుంది ప్రతి చోట కూడా. అక్కడ ఉన్న మన కళ్ళ ముందు కథ కనిపిస్తూ ఉంటుంది. వాల్మీకి రామాయణాన్ని చదువుతుంటే మన కళ్ళ ముందు ఆయన సులభమైనటువంటి అనుష్ఠుప్ ఛందస్సులో రాసిన శ్లోకాలే అయినా కూడా సంస్కృత జ్ఞానం ఉన్న వారికి ఆ యొక్క కథ కళ్ళ ముందర కదులుతూ ఉంటుంది. ప్రతి చోట నేను లంకా నగరానికి వెళ్ళినటువంటి హనుమంతుడిలో మనము లీనమై మనమే లంకానగరంలో వెతుకుతూ అక్కడున్న రాక్షస స్త్రీలను, మండోదరిని, రావణాసురుని ఇవన్నీ మనం కళ్ళతో చూసినట్టుగా ఆ కంటి రెప్పలు ఇలా ఉన్నాయి, వాళ్ళ ఆభరణాలు ఇలా ఉన్నాయి, వాళ్ళ శరీరాలు ఇలా ఉన్నాయి అని చెబుతూ మనల్ని కథలో లీనం చేసి ఆ కథలో పరాకాష్ఠకు తీసుకెళ్ళి సీతాదేవి దర్శనం అనేది చేపిస్తాడు హనుమ ఇక్కడ. అదే వాల్మీకి రామాయణానికి ఉన్న గొప్పతనం. ఈ మధ్య ఎక్కడ చూసినా ధర్మానికి వ్యతిరేకంగా రామాయణం మీద పడి వేడుస్తున్నారు. ఒక నీతి చెప్పడానికి ఒక కథను తీసుకుంటే అది జరిగిందా జరగలేదా అనేది తర్వాత విషయం. ముందు సనాతన ధర్మం అనేది మానవ జాతికి మంచిని చెప్పడానికి అష్టాదశ పురాణాలు, రామాయణ, భారత, భాగవతాలు, వేదాలు ఇవన్నీ ఉన్నాయి. సనాతన ధర్మం మనిషి నడవడికను నిర్దేశిస్తుంది తప్ప మన మూఢనమ్మకాల్లో బతుకమని కాదు. మూఢనమ్మకాలు అనేటివి వాళ్ళు కల్పించుకున్నవే కావచ్చు, కానీ
రామాయణ భారత భాగవతాలు ఎక్కడ కూడా మనకు మనిషి నడవడికను నేర్పిస్తాయి. ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటే ధర్మానికి చీడ పట్టింది అనేది మనకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి ధర్మం యొక్క చీడ మనం వదిలించుకుందాం. రామాయణ భారత భాగవతాలను నిరంతరం అధ్యయనం చేసేటువంటి పాఠశాలలను మనం తయారు చేసుకుంటే భారతదేశానికి ఎంతోమంది మహానుభావులు సేవ అందించడానికి తయారవుతారు. ఇక్కడ మనం కథలోకి వెళ్దాం, సామాజిక విషయాల గురించి వదిలేసి. అయితే అద్భుతమైనటువంటి ఈ విషయాలలో మనం చూసుకుంటే సుందరే సుందరో కథ, సుందరే సుందరీ సీత, సీతాదేవి సౌందర్యం గురించి మనం చెప్పనక్కర్లేదు. కానీ ఈ సుందరకాండలో ఆమె సౌందర్యంగా చూపించడం కాదు, ఆమె తపస్సు వల్ల, ఆమె భర్త కోసం నిరీక్షించడం వల్ల, ఆమె శరీరం యందు ధ్యాస వదిలి ఆ రాముడి యందు మాత్రమే మనస్సును పెట్టి నిరంతరం శోకించడం వల్ల శుష్కించినటువంటి శరీరంతో నిరాహారి అయి ఉన్నటువంటి ఆ సీతాదేవిని సౌందర్యంగా ఎందుకు చెప్పారు అనేది మనకు అర్థం కావట్లేదు కదా. ఏ స్త్రీమూర్తికైనా గొప్ప ఔన్నత్యం వేసుకునే ఆభరణాలలో, ధరించే వాటిలో కాదు, భర్త యందు వారికి ఉన్నటువంటి అనురాగము, భర్తను అనుసరించడంలో ఉన్న తృప్తి కంటే గొప్ప విషయం ఏదీ లేదు. ఇదంతా స్త్రీల యొక్క సమానత్వం దెబ్బతీస్తుంది అంటే భార్యాభర్తలు ఇద్దరూ లేకపోతే ఈ సృష్టి నడవదు. ఈ సృష్టికి కావాల్సింది భార్యాభర్తల యొక్క కలయికనే కావాలి. దానికి హెచ్చు తగ్గులు ఏమీ లేవు. ఇక్కడ సమాజం అంతా కూడా సమాజంతో ఉంటుంది. సీతాదేవికి కూడా సర్వ విద్యలు జనక మహారాజు నేర్పించాడు రామాయణ కాలంలోనే. ఆమె పరాక్రమం కూడా ఉంది ఆమెది. ఆమె యుద్ధం కూడా చేయగలదు. భర్తతో సమానంగా యుద్ధం చేయగలిగిన శక్తి, తపశ్శక్తి ఉంది ఆమె దగ్గర. ఎంతో పాతివ్రత్య ధర్మాన్ని పొందింది. ఆమెను ముట్టలేకపోయాడు రావణాసురుడు. అలాంటి సీతాదేవి గురించి అంటే మన సనాతన ధర్మం ఎప్పుడుగా సమానత్వాన్ని మనకు చెప్తుంది. కాబట్టి సీతాదేవి కూడా సౌందర్యము తన తపస్సు వల్ల, తమ భర్త యందు ఉన్న అనురాగం వల్ల తెలుస్తుంది. ఇక సుందరే సుందరం వనం, ఇక్కడ వనము అని చెప్తే అడవి, వనం అంటే అడవి, చెట్లు, ఉద్యానవనాలు, వీటన్నిటిని అడవి అంట. వనం అంటే అక్కడ ఉన్నటువంటి వనము, అశోకవనం. కానీ అశోకవనం గురించి మాత్రమే ప్రత్యేకత ఈ సుందరం వనం అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లంకానగరం మొత్తం చాలా విశిష్టమైంది, అందులో అశోకవనం కూడా విశిష్టమైంది. ఎందుకంటే సీతాదేవి ఉండడం వల్ల అదంతా కూడా శోభాయమానంగా విరాజిల్లుతుంది. కాబట్టి అది సుందరం వనమైంది. సుందరే సుందరం కావ్యం, ఈ వాల్మీకి రామాయణం అనేది అద్భుతమైనటువంటి కావ్యం. మరి ఇలాంటి కావ్యం కూడా సుందరమైనది. ఇంకా అది దాని గురించి మనం ప్రత్యేకంగా విశ్లేషణ చెప్పనక్కర్లేదు. ఎందుకంటే రామాయణం మొత్తం కూడా విశిష్టమైంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అందుట్లో సుందరాకాండ ఇంకా విశిష్టమైంది. సుందరే సుందర కపిహి, ఆయన సౌందర్యానికి తక్కువ. హనుమ యొక్క అద్భుత రూపాన్ని చూసి పొంగిపోయినటువంటి సనాతన ధర్మవాదులు ఎవరూ లేరు. రాముడి సేవకులైనా, శివభక్తులైనా, ఇంకా శాక్తేయ ఉపాసకులైన సర్వ విద్యలయందు కూడా హనుమ శక్తి అనేది ఎక్కడైనా కనిపిస్తుంది. అందుకే ఆయన శరీరం అంతా కూడా సర్వదేవతామయంగా ఉంటుంది. కాబట్టి నఖ శిఖ పర్యంతము కూడా పరమేశ్వరుడి యొక్క స్వరూపమే. కాబట్టి అద్భుతమైనటువంటి సౌందర్య మోహన రూపం హనుమది. అందుకే ఆయనను చూస్తేనే మనస్సు ఎప్పుడూ ఉప్పొంగి అన్ని బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమాత్ స్మరణాత్ భవేత్ అనే ఒక అద్భుతమైనటువంటి వాక్యమే ఉన్నది. ఆయనను చూస్తే చాలు, ఆయన నామము స్మరణ చేసుకుంటే చాలు, ఇవన్నీ వస్తాయి. బుద్ధి, బలము, యశస్సు సర్వము వస్తాయి. కాబట్టి అంత గొప్ప శక్తి. కాబట్టి ఆయన సుందర కపిహి. సుందరే సుందరం మంత్రం. మరి మంత్రము అని చెప్పడం జరిగింది ఇక్కడ. ఇదొక్కటి మనం విశ్లేషించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మంత్రము అంటే మననాత్రాయతే ఇది మంత్ర, మనస్సు వల్ల ఉచ్చరింపబడేది, మనస్సులో ఉచ్చరింపబడేది, మనస్సు ద్వారా చెప్పబడేది. ఈ మనస్సు అనేది ఏంటి? మనస్సు ఎప్పుడు కూడా మన మాట వినదు కదా. మరి అది చెప్పేటువంటి విషయం ఏంటి అంటే, మనస్సును నువ్వు ఎప్పుడైతే కేంద్రీకరించి భగవంతుడి గురించి ఆరాధిస్తావో అదే మంత్రం అవుతుంది. అందుకే ఇక్కడ మనస్సు ఎప్పుడు కూడా మంచిని కోరుకునేలా మనం ప్రేరేపించేది పంచేంద్రియాలు, పంచ జ్ఞాన కర్మేంద్రియాలు కలిసి
మనస్సును సరైన మార్గంలో నడిపించాలి. ఇంద్రియాలను నిగ్రహించి మనం సరైన మార్గంలో నడిపించాలి. మరి ఈ మంత్రం ఏంటి సుందరకాండకు అంటే, సుందరకాండకు ఒక విశిష్టత ఉంది. తత్ తత్ అనే 2 శబ్దాల మధ్యలో ఉన్నదే సుందరకాండ. ఏంటి తత్ తత్? మరి తత్ అంటే ఏంటి? ఏదైతే ఉందో. అందుకే గాయత్రి మంత్రంలో కూడా తత్ అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ కూడా తత్ అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. ముగిసేది కూడా యాత్ అనే దాంతో ముగుస్తుంది. అక్కడ కూడా యాత్ అనే దాంతో ముగుస్తుంది. అంటే గాయత్రి దివ్య మంత్రానికి ఉన్నటువంటి పోలికలతో అద్భుతమైనటువంటి అనుష్టుప్ ఛందస్సుతో 24 అక్షరాలున్న గాయత్రి మంత్రానికి 24 అక్షరాలున్న అనుష్టుప్ ఛందస్సుతో నిర్మితమైనటువంటి ఈ రామాయణ మహాకావ్యంలోని ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సుందరకాండ గాయత్రి మంత్రశక్తికి సరిసమానమైనటువంటి సాధనాశక్తి కలిగిన అనుష్ఠాన సిద్ధి యోగంగా ఈ సుందరకాండను చెప్తారు ఋషులు. కాబట్టి మిగిలిన వాటికి పారాయణ పద్ధతులు కామ్యంగా లేవు, నిష్కామ్యంగా లేవు. ఓన్లీ కథామూలకంగా బ్రహ్మాండ పురాణ పారాయణం చేసుకోండి, సుందరకాండ తర్వాత భాగవత పారాయణ కథాశ్రవణం మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ కాదు. ఇక్కడ ఏకదిన పారాయణ క్రమం, ద్విదిన పారాయణ క్రమం, 68 దినములు సప్తసర్గ పారాయణ క్రమం, 68 పర్యాయములు పారాయణ క్రమం, ఉమాసంహిత సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీదేవికి సుందరకాండ వైశిష్ట్యాన్ని ఉమాసంహితలో చెప్పినట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి వేద మంత్ర సరిసమానమైనటువంటి శక్తి కలిగినటువంటి ఈ సుందరకాండ చాలా అద్భుతమైనటువంటిది. మరి ఇలాంటి సుందరకాండ గురించి మనము తెలుసుకోవాలంటే మన జీవితం సరిపోదు. అయినప్పటికీ కూడా కొన్ని విషయాలతో మనకు ఈ మంత్ర సమానమైంది అనేది ఈ సుందరకాండ చెప్పడం జరుగుతుంది. ఇక సుందరేకిం న సుందరం, ఈ సుందరం ఇందులో సుందరమైంది కాందేముంది అనేది దీని అర్థం. అంటే సుందరకాండ మొత్తం సౌందర్యవంతమైంది అనేది చాలా విశిష్టత. మరి ఈ సుందరకాండ మహాద్భుతమైనటువంటి విషయం కాబట్టి మరి ఇందులో ఉన్న 68 సర్గల్లోంచి అంతా కథ మాత్రమే ఉంటుంది. కానీ దాన్ని క్రోడీకరించి మనం కొంత భాగాలను మనం తీసుకొని ఒక అద్భుతమైనటువంటి బంగారు ముద్దను ఒక అద్భుతమైనటువంటి మణిలాగా ఆభరణంలాగా చేసుకొని మనం అది అవగతం చేసుకొని అనుభవిద్దాం. సుందరకాండలో ముఖ్యమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. అయితే మొట్టమొదట సుందరకాండ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ మనం చూసుకుంటే సుందరకాండలో కథాపరంగా దాంతోపాటు కొన్ని విషయాలు మనకి ఇక్కడ వాల్మీకి అందించినటువంటి కావ్యంలో మనకు కనిపిస్తాయి. ఒక చిన్న ఉదాహరణ, దశయోజన విస్తీర్ణ 30 యోజనమాయుత ఛాయా వానరసింహస్య జలే చారు తరా భవేత్. అయితే వాల్మీకి రామాయణం ఎప్పుడు పుట్టింది అనేది చాలామంది సైంటిస్టులు కానీ శాస్త్రకారులు కానీ తర్వాత భాషా పరిశోధన చేసే వాళ్ళు కానీ ఎవరి అభిప్రాయానుసారం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ఆర్యభట్టు 11వ శతాబ్దం 12వ శతాబ్దం మధ్యలో సున్నాను కనిపెట్టినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. కానీ వాల్మీకి రాసినటువంటి ఈ ఆదికావ్యం కొన్ని వేల సంవత్సరాల క్రితమే రచింపబడ్డదిగా మనకు తెలుస్తుంది. మరిన్లో దశయోజన విస్తీర్ణ అంటే 10 యోజనములు, దశ అనే దానికి అర్థం 10, 30 యోజనమాయుత 30 యోజనములు. సంఖ్యాశాస్త్రము లేనిది వాల్మీకి రామాయణం రచించిన శ్లోకాలు 24,000 ఎలా తెలిసాయి? అష్టాదశ పురాణాలు 18 ఉన్నట్టుగా మనకి ఎలా తెలిసాయి? అష్టాదశ పురాణాల్లో ఒక్కొక్క దాంట్లో కొన్ని వేల శ్లోకాలు ఇలా రచింపబడ్డాయి. అలాగే మత్స్యపురాణం లాంటి గ్రంథాలలో అద్భుతమైనటువంటి వాస్తు నిర్మాణ శాస్త్రం, శిల్ప నిర్మాణ శాస్త్రం ఇవన్నీ ఎలా చెప్పబడ్డాయి? గ్రహాలను ఎలా లెక్కగట్టారు? రామాయణ కాలం నాడే గ్రహాలను గురించి విశ్లేషణ మనకి ఇందులో ఉంది. ఇవన్నీ విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే పూర్తిగా వీడియోని చూడండి. దయచేసి మీరేదో చూసి క్లిక్ చేసి వదిలేయడం కానీ, ఏదో థంబ్నెయిల్ బాగుంది కదా అని వెళ్ళడం కానీ ఇలా చేయకండి.
వీడియో మొత్తంలో ఎక్కడో ఒక విషయం, ఏదో ఒక విషయం మన జీవితంలో ఉపయోగపడుతుంది. ఎంతో కొంత పరిశోధన చేసి చదువుకునే మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము. సొంతగా ఏది చెప్పట్లేదు. అన్నీ కూడా వాల్మీకి రామాయణ ఆధారంగానే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూసుకుంటే అద్భుతమైనటువంటి ఈ శ్లోకం, హనుమంతుడు 10 యోజనముల వెడల్పు, 10 యోజన విస్తీర్ణ, 30 యోజనమైత 30 యోజనముల పొడవు. అంటే ఎంత పెద్ద శరీరం అనేది హనుమంతుడిది ఉంది అనేది మనకిక్కడ ఈ శ్లోకం వల్ల తెలుస్తుంది. అంటే 100 యోజనముల దాన్ని దాటడానికి ఆయన 10 యోజనముల వెడల్పు, 30 యోజనముల పొడవు రూపాన్ని నీడలాగా పడింది. అంటే నీడ నుంచి మనము పైన ఎంత ఎత్తులో ఉన్నాడు అనేది, దాని సూర్యకాంతి ఎంత పడుతుంది అనేది, దాన్ని బట్ట మనం హనుమంతుడి యొక్క స్వరూపాన్ని ఊహించుకోవచ్చు. అద్భుతమైనటువంటి స్వరూపం. మరి ఈ సుందరకాండలో ముఖ్యంగా మనం చూసుకుంటే హనుమ ఎక్కడైతే మహేంద్రగిరి అనే ఒక పెద్ద పర్వతం ఉంటుంది, ఆ మహేంద్రగిరి పర్వతము పైనటువంటి ఎన్నో రకాల జీవులు అక్కడ జీవిస్తున్నట్టుగా వాల్మీకి రామాయణం మనకు చెబుతుంది. అయితే యక్షులు, పన్నగులు, నాగులు వీళ్ళందరూ కూడా అక్కడ విహారం చేయడానికి ఆ మహేంద్రగిరికి వస్తూ ఉండేవారు. మరి అక్కడ ఎంతోమంది అప్సరా స్త్రీలు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసి అక్కడ ఉన్న ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళు ఆస్వాదించి వెళ్తూ ఉండేవారు. గంధర్వులు కూడా వచ్చేవారు అని మనకి ఇక్కడ అద్భుతమైనటువంటి వాల్మీకి రామాయణంలో చెప్పడం జరుగుతుంది. అలాగే అనేక రకాల పుష్పాలు, పారిజాత పుష్పాలు, చెంపక పుష్పాలు, ఇలా అనేక రకాల పుష్పాలు, ఫలాలతో అద్భుతమైనటువంటి ఆ మహేంద్రగిరి ఉండేది. దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే ఎన్నో రకాల జీవజాతులు, ఏనుగులు కూడా, 4 దంతాల ఏనుగులు కూడా అక్కడ ఉన్నట్టు మనకు ఇందులో చెప్పడం జరుగుతుంది. వాల్మీకి రామాయణంలో ఇదే విశిష్టత. ఈరోజు మనకు దొరుకుతున్న శిలాజాలలో డైనోసార్లు ఇవన్నీ దొరుకుతున్నాయి. దాంతోపాటు 4 దంతాల ఏనుగులు కూడా ఉండేటివి. సో 4 దంతాల ఏనుగులు ఎన్ని సంవత్సరాల క్రితం ఉండేవో మనము కార్బన్ డేటింగ్ చేసి తెలుసుకొని అవి ఎంత పురాతనమైనవో తెలుసుకుంటే అప్పుడు మనకు రామాయణం ఎంత పురాతనమైందో తెలుస్తుంది. 28 తమే యుగే అని చెప్పేసి 28 యుగాల క్రితం జరిగినటువంటి ఈ వాల్మీకి రామాయణం మనకు ఈ రోజుకు ప్రామాణికంగా ఉంది. కాబట్టి ఆ రామచంద్రమూర్తి అయోధ్యలో అద్భుతంగా ప్రతిష్ఠింపబడ్డాడు కాబట్టి మరి మళ్ళీ రామరాజ్యం రాబోతుంది అనేది మనకి సంకేతం. ఇక్కడ మనం చూసుకుంటే ఆ మహేంద్రగిరి మీద హనుమ స్వరూపాన్ని ఎంత వాల్మీకి అద్భుతంగా వర్ణించాడు. ఒక్కసారి ఊహించుకోండి, మన శరీరం అనేది హనుమను ఫోటోల్లో కానీ లేదంటే దేవాలయ విగ్రహాల్లో కానీ మనం దర్శిస్తుంటాం. ఎక్కడైనా అభయాంజనేయ స్వామి, సంజీవిని ఆంజనేయ స్వామి ఇలా ఉంటాడు. కానీ ఇక్కడ అలా లేడు. హనుమ తన ఒక కుడికాలుని అదిమి పట్టాడట. అదిమి పట్టి ఎడమకాలను కొద్దిగా వెనక్కి పెట్టి, ఇప్పుడు మనం రంకె వేసే ముందు ఒక ఎద్దు ఎలా ముందుకు వేస్తుందో అలాగే రన్నింగ్ రేస్లో పాల్గొనే వాళ్ళు కాలును ముందుకు పెట్టి ఎడమకాలు వెనక్కి ఎలా పెడతారో అలా హనుమ పెట్టాడు. అని ఆ పాదఘట్టనకే ఇక్కడ మనం చూసుకుంటే కంపించిపోయిందట మహేంద్రగిరి. హనుమ శక్తి ఎంత గొప్పదో మనమందరం తెలుసుకోవచ్చు. జాంబవదాది అనేక మంది ప్రేరేపిస్తే కానీ నా ముందుకు రాలేదు. ఎందుకంటే ఎవరైనా కూడా ఆత్మవిశ్వాసం పెరగాలి అంటే తన శక్తిని తాను అంచనా వేసుకోవడం కాదు, తన శక్తి ఏంటో చుట్టూ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మన శక్తి మనకు తెలియదు. ఎప్పుడు కూడా మన శక్తి ఉంటుంది, కానీ అంతర్లీనంగా సద్గురువుల యొక్క చేతిలో పడ్డప్పుడు ఆ చైతన్యానికి ఒక రూపం అనేది వస్తుంది. అలాగే హనుమకు కూడా జాంబవదాది ఎంతోమంది మహావీరులు ప్రేరేపిస్తే, వీళ్ళందరూ ప్రేరేపిస్తే నాకంటే వీళ్ళే బలవంతులు, మరి వీళ్ళు నన్ను ప్రేరేపిస్తున్నారంటే నేను ఇంకా ఎంత శక్తివంతమైన వాడినో అని చెప్పేసి హనుమ తన యొక్క మానసిక భావన అనేది కలిగించుకొని అప్పుడు ఆ పాదఘట్టన చేసి ఎగరడానికి సిద్ధపడ్డాడు. ఈ ఎగరడానికి సిద్ధపడ్డప్పుడు అందులో ఉన్న పాములు బయటకు వచ్చాయి, గుహల్లో ఉన్న ఎలుకలు, జీవులన్నీ కూడా బయటకు వచ్చి భయంతో కంపించిపోతున్నాయట. ఏంటి ఈ యొక్క ఉపద్రవం వస్తుందేమో అని చెప్పేసి అవన్నీ కూడా భయపడ్డాయట. అలాంటి భయంలోంచి మరి ఆ హనుమ దివ్య స్వరూపం ఎలా ఉంది అంటే ఒంటి మీద రోమాలతోటి, హనుమ వానర స్వరూపం కాబట్టి రోమాలతోటి బంగారు రంగుతో మెరుస్తున్న హనుమ స్వరూపం అద్భుతంగా ఉందట. అలాగే ఆయన వాలము అంటే తోక ఎలా ఉంది అంటే ఒక
ఎన్నో ఉదాహరణలు చెప్తుంటాడు. ఆ బాలం గురించి కూడా వాల్మీకి రామాయణంలో ఈ సుందరకాండలో ప్రత్యేకంగా చెప్తుంటాడు. ఆదిశేషుడి యొక్క పడిగే చివర్లో ఉన్న తోక వేలాడుతున్నట్టుగా అది అద్భుతంగా ఉంటుంది. అలాగే నాగులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా ఆ స్వరూపాన్ని చూసి అందరూ కూడా ఆకాశ మార్గంలోకి వెళ్ళిపోయారట మహేంద్ర పర్వతాన్ని వదిలేసి. ఎందుకంటే హనుమ రామకార్యార్థమై లంకా ప్రవేశం చేద్దామని వెలుగుతున్నాడని చెప్పేసి మరి వెంటనే హనుమ అలా పాదఘట్టన చేసి గట్టిగా కిందికి నెట్టి పైకి ఎగిరాడు. ఈ ఎగరడం గురించే దాదాపుగా 100 శ్లోకాలు చెప్పాడు వాల్మీకి. అంటే ఆయన ఎంత అనుభవించుంటాడో ఆ యొక్క స్వరూపాన్ని, ఎంత మనసులో ఎంత ప్రేరణ చేసుకుని ఉంటాడు వాల్మీకి రాసే ముందు. హనుమ దివ్యమంగళ స్వరూపాన్ని మనస్సులో ఎంత ప్రేరణ చేసుకుంటే అంత స్వరూపం వస్తుంది. మరి అలాంటి హనుమ ఎగరగానే ఆయన శరీరం చుట్టూ కూడా ఆ పర్వతం మీద ఉన్న పాములు, జంతువులు కూడా అవి కూడా కొంత ఎత్తు ఎగిరాయట. దాంతోపాటు అక్కడ ఉన్న పూలన్నీ కూడా ఈయన ఎప్పుడైతే ఇలా పాదఘట్టన చేశాడో అప్పుడు అక్కడ ఉన్న పూల రెక్కలన్నీ కూడా వచ్చి ఆయన మీద పడ్డాయట. ఎప్పుడైతే ఈయన పైకి ఎగురుతున్నాడో అవన్నీ కూడా కొంత దూరము అక్కడున్న ఆయన చుట్టూ ఉన్న జీవులు కానీ, చెట్లు కానీ, ఆకులు కానీ, పూలు కానీ ఇవన్నీ కూడా కొంత దూరం ఆయనతో పాటు వచ్చాయట. వచ్చి అవి ఆయన వెళ్తున్న వేగాన్ని తట్టుకోలేక ఇంకా వెంటాడి అలసిపోయి కింద పడ్డట్టు అవన్నీ కూడా ఆ మహేంద్రగిరి పైన, సముద్రం పైన పడిపోయాయి ఆ శరీరం నుంచి. ఇప్పుడు హనుమ ఆకాశ మార్గంలోకి వెళ్ళాడు. అంటే మనము ఈరోజు ఇంగ్లీష్ సినిమాల్లో ఉన్న జెట్ మ్యాను, సూపర్ మ్యాను, హిట్ మ్యాను అని చెప్పేసి చాలా వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఊహాజనిత కథలు. కానీ సనాతన ధర్మంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ప్రతి దేవతా స్వరూపం కూడా ఇవి నిజాలు. ఇవన్నీ జరిగినాయి అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. మరి హనుమ లాంటి గొప్ప శక్తివంతుడు ఈ భూమి మీద ఎవడో లేడు అనేది ఇది నిజం. కాబట్టి హనుమ ఎప్పుడైతే ఆకాశ మార్గంలోకి వెళ్ళాడో అప్పుడు ఆ సముద్రం అంతా కూడా ఈయన పాదఘట్టన వల్ల ఎగిరిన చెట్లు, ఆకులు, అలములు సముద్రం అంతా పడి తేలుతూ ఉన్నాయట. అది చాలా సౌందర్యంగా అద్భుతంగా కనిపించాయట. వాల్మీకి ఎంత దర్శించాడో ఆ రామాయణాన్ని ఈ ఒక్క సుందరకాండలో తెలిసిపోతుంది మనకు. ఏదో కథ చెప్పుకుంటూ వెళ్ళలేదు. ప్రతి నిమిషము 200 శ్లోకాలు ఒక వాల్మీకి లంకాగమనమే చెప్పాడు. మరి అలా ఆకాశ మార్గంలోకి వెళ్ళిన హనుమ మేఘాల మధ్యలోకి వెళ్ళిపోయి వాయువేగంతో వెళ్తున్నాడు. వాయువేగ సవేగస్య వేగాత్తే నగరోహిణ అని చెప్పేసి శ్లోకం ఉంది. కాబట్టి వాయువేగంతో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆకాశంలోంచి చూసినటువంటి హనుమ స్వరూపం ఏదైతే ఉందో కింద 10 యోజన విస్తీర్ణ 30 యోజనమాయుత అని చెప్పేసి 10 యోజనముల వెడల్పు 30 యోజనముల పొడవు కలిగినటువంటి దివ్యమైనటువంటి స్వరూపం ఆయన నీడ సముద్రంలో కనిపిస్తుందట. ఒక్కసారి ఊహించుకోండి. ఆ యొక్క మనస్సులో ఆ యొక్క ఊహ హనుమ సముద్రం మీద పోతున్నప్పుడు ఆయన స్వరూపము బంగారు వన్నెతోటి మేఘాల మధ్యలో చుట్టూ ఆ చంద్రుడి చుట్టూ ఉన్న మబ్బులు ఒక్కొక్కటి వచ్చి తొలగిపోతున్నట్టు ఆయన చుట్టూ వచ్చి తొలగిపోతుంటే ఆ స్వరూపం ఆ సముద్రంలో ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఊహకు మన శరీరం మీద వెంట్రుకలు అనేటివి నిలబడతాయి. ఎందుకంటే ఆ ఊహనే ఎంతో అద్భుతంగా ఉంది. మీకు చెప్తుంటే నా ఊహ మనస్సులో ఎంతో ఆనందంగా ఉంది. అలాంటి స్వరూపం ఎప్పుడైతే హనుమను దర్శిస్తారో ఆ హనుమ స్వరూపం అనేది కనిపిస్తుందో అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఆ తరువాత అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే సాధనా మార్గము అనేది ఇందులో ఉంటుంది. సాధనా మార్గం ఏంటండి? మళ్ళీ కొత్తగా ఇక్కడ సాధన ఏం కనిపిస్తుంది? లంకకు వెళ్ళడానికి పైకి ఎగిరాడు, వెళ్తున్నాడు. అంటే నేను మొదటి వీడియోలో చెప్పినట్టు కార్యసాధకుడు ఎప్పుడు కూడా తత్వ వివేచనం చేసుకుంటూ ముందడుగు వేయాలి. అంటే మూలాధారాది సహస్రార పర్యంతము కుండలిని జాగృతమయ్యేటప్పుడు ఉండేటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే లంకాగమనంలో హనుమ ఆ యొక్క మూలాధారం అంటే ఇక్కడ మహేంద్రగిరి నుంచి బయలుదేరాడో అప్పటి నుంచి ప్రారంభమైన ఆయన ప్రయాణము ఎన్నో మంచి ఆటంకాలు, చెడు ఆటంకాలు. ఆటంకం ఏదైనా మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. సత్కార్యం చేసేటప్పుడు కొన్ని శుభాలు అశుభాలు రెండూ జరుగుతుంటాయి. అయితే
వెంటనే అక్కడ ఆయన వేగం చూసిన సముద్రుడు అనుకున్నాడట, లంకా గమనానికి వెళ్తున్నాడు, రామ కార్యార్థమై వెళ్తున్నాడు. సగరుల వల్ల నా వంశం ఉద్ధరింపబడింది, నా సముద్రానికి సార్థకత, గంగా అనేది సముద్రంలో కలుస్తుంది కదా, ఆ సగరుల వల్ల, అలాగే దశరథ మహారాజు వంశం వల్ల నేను ఉద్ధరింపబడ్డాను. అలాంటి నేను రామ కార్యార్థమై వెళ్తున్నటువంటి హనుమకు సహాయం చేయాలి, మరి చెయ్యకపోతే ఈ యొక్క సార్థకత ఎందుకు అని చెప్పేసి ఆ హనుమ వెళ్తున్న మార్గంలో ఉన్న తన లోపల పూర్వము అగస్త్య మహర్షి ఇంద్రుడు పర్వతాల యొక్క రెక్కలు కత్తిరిస్తున్న సందర్భంలో వచ్చి దాక్కున్నటువంటి మైనాక పర్వతము సముద్రం లోపలికి వెళ్ళాడట. లోపలికి వెళ్ళి దాక్కున్నాడట. ఆయనను పిలిచి, నువ్వు రామకార్యార్థమై వెళ్తున్న హనుమకు సేద తీరడానికి నువ్వు ఆయనకు సహాయం చెయ్యు, 100 యోజనాలు దాటాలి అని చెప్పేసి తను పైకి వెళ్ళమని చెప్పగానే వెంటనే ఒక్క ఉదుటన ఆ మైనాకుడు, నా జీవితానికి ఇంతకంటే గొప్ప సార్థకత ఏముంది అని చెప్పేసి మైనాకుడు ఆ లోపటి నుంచి వేగంగా బయటకు వచ్చేసి హనుమ వాయువేగంతో వెళ్తున్న అతని ముందరికి రాగానే హనుమ అనుకున్నాడట, ఏమిటి ఈ పర్వతం ఇంత పెద్దగా ఉబికి వస్తుంది, ఇది రాక్షసమాయన దేవతామాయన ఏంటిది, ఏదైనా కూడా దీన్ని మనం అడ్డుకోవాలి, దీన్ని పక్కకు తప్పించుకొని మనం వెళ్ళాలి అని చెప్పేసి తన వక్షస్థలం ఎంత బాహువులు, వక్షస్థలం కానీ బాహువులు కానీ ఎంత విశాలంగా ఉంటాయి, ఆ వక్షస్థలంతో మైనాక పర్వతాన్ని ఒక్క ఉదుటన గుద్దేశాడట. అలా ఒక ఉదుటన గుద్దగానే అది మరి ఆ పర్వతం లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి మానవ స్వరూపంగా ఆ పర్వతం పైన ఆ మైనాకుడు బయటకు వచ్చాట. అది చూసి మరి ఏమిటి మాయ, ఈయన ఎవరు అని చెప్పేసి హనుమలో ఒక సందేహం కలగానే వెంటనే ఆయన నమస్కారం చేసి, ఓ హనుమంత, వాయుపుత్రుడా, నీకు నమస్కరిస్తున్నాను, నువ్వు రామకార్యార్థమై వెళ్తున్నావు, అలాంటి నీకు సహాయం చేయాల్సిన ధర్మము నాకుంది. మీ తండ్రి అయినటువంటి వాయువు నాకు స్నేహితుడు, ఆ వాయువు యొక్క కుమారుడు అయిన నువ్వు ఆప్తుడవు నాకు. నా పర్వతం పైన అనేక రకాల పండ్లు, తేనె తుట్టులు ఇవన్నీ ఉన్నాయి, వాటిని స్వీకరించి నువ్వు లంకా నగరానికి వెళ్ళు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు హనుమ అంటాడు, ఓ మైనాక, రామకార్యార్థమై వెళ్తున్నానంటున్నావు, మరి రామకార్యార్థమై వెళ్ళేవాడికి సేద తీరే సమయం ఎక్కడ ఉంటుంది? రాముడు ఎంతో బాధతో తను కృంగిపోయి ఉన్నాడు సీతాన్వేషణకై. మరి ఆయన సీతాన్వేషణ ఎంత శీఘ్రంగా నేను చేయగలిగితే ఆయన బాధను అంత నివారించగలుగుతాను. అంతేకాని ఈరోజు నేను నా అలసట తీర్చుకొని ఇక్కడ సేద తీరిపోవాల్సిన అవసరం నాకు లేదు. నా శరీరం అనేది వాయువు వల్ల, ఆ సర్వదేవతల వల్ల దారుఢ్యాన్ని పొందింది. ఇంతకంటే గొప్ప శక్తిని కూడా నేను పొందాను కాబట్టి, ఆ రామ ప్రేరణ నా లోపల ఉంది కాబట్టి నాకు ఎటువంటి సేద అక్కర్లేదు. కానీ సహాయం చేస్తా అన్నందుకు నీకు కృతజ్ఞతలు, ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు వస్తాను అని చెప్పేసి ఆ మైనాకుడికి నమస్కారం చేసుకున్నాడు. అప్పుడు మైనాకుడు సంతోషితో ఆయనకు నమస్కరించి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక్కటి గుర్తుంచుకోండి, మనిషి సాధనలో మొట్టమొదట కనిపించేది సుఖాలే. ఎవరైనా దేవతా సాధన కానీ కార్యసాధనలో వ్యాపకాలు ఎక్కువగా వస్తాయి. నువ్వు ఒక మంచి కార్యక్రమం చేద్దాము అని చెప్పేసి ఒక సంకల్పం చేసుకోగానే దానికి ఆటంకాలు ఎలా వస్తాయంటే సుఖాల రూపంలోనే మొట్టమొదటి వస్తాయి. ఎప్పుడైతే సుఖం కలిగిందో అప్పుడు కష్టాన్ని కష్టము సాధనను పక్కన పెట్టి ఆ సుఖాలు అనుభవించడంలో చాలామంది మునిగిపోతారు. కాబట్టి సాధనలో మొట్టమొదట సుఖాలు వచ్చినప్పుడు వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి. వాటిని పట్టుకొని ఉంటే జీవితం అక్కడే ముగిసిపోతుంది. ఆ తర్వాత దేవతలందరూ అనుకున్నారట, మరి ఇంత అద్భుతమైనటువంటి మైనాక పర్వతము సేద తీరమంటే తీరలేదు. రామకార్యార్థమై హనుమ చాలా తేజోముఖుడై ఉన్నాడు. ఆయన చేసే ఆ కార్యక్రమానికి మనం కూడా బాసటగా నిలవాలి. కానీ లంకా నగరం అనేది దుర్భేద్యమైంది. ఆయన పరాక్రమంతో పాటు యుక్తితో దాన్ని దాటాలి. మరి ఈయన యుక్తి ఎలా ఉంది పరిశీలిద్దామని చెప్పేసి సురస అనే నాగమాతను పిలిచారు. సురసాం నాగమాతరం అని దానిలో శ్లోకంలో అర్థం ఉంటుంది. మరి ఆ సురసను పిలవగానే సురస వచ్చి ఆ దేవతలందరినీ అడగగానే ఇంద్రాది దేవతలు ఉంటారు, హనుమ రామకార్యార్థమై వెళ్తున్నాడు కదా, ఆయన యొక్క బుద్ధి ప్రచోదనాన్ని, ఆయన యొక్క తెలివితేటలను మనం ఒకసారి పరీక్షిద్దాం, రామకార్యం సిద్ధించడానికి నీ ఇలా ఆలోచిస్తాడని చెప్పి నీవు వెళ్ళి ఆ యొక్క హనుమను ఆపమని
చెప్పగానే వెంటనే ఆ నాగమాత నమస్కరించి అక్కడికి వెళ్ళి సముద్రంలోంచి బయటకు వచ్చి పెద్ద ఆకారంతో, ఓ హనుమ, నిన్ను మింగమని నాకు బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. నిన్ను మింగినట్టయితే నా కోరిక తీరుతుంది, నాకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పేసి ఆ హనుమను అనగానే వెంటనే హనుమ అంటాడు, నేను రామకార్యార్థమై వెళ్తున్నాను, రామకార్యానికి ఎవరు ఆటంకం కలిగించకూడదు. కానీ 500 సంవత్సరాలు మన రామదేవ మందిరానికి ఆటంకం కలిగింది కదా, ఈరోజు విజయం దక్కింది అంటే మళ్ళీ హనుమ లాంటి మన నాయకుడు దాన్ని ముందుండి నడిపించాడు, అది గుర్తుంచుకోవాలి. అలాగే హనుమనే ఈరోజు కూడా కార్యక్రమం మనకు రామాయణంలో కూడా సీతను కలిపింది ఆయన్నే. కాబట్టి ఆ సీతాన్వేషణకై మరి హనుమ వెళ్తూ అక్కడ సురసను కోరాడు, నేను రామకార్యార్థమై వెళ్తున్నాను, వెళ్ళి రాగానే నీ కోరిక తీరుస్తాను అంటాడు. వెంటనే ఆ నాగమాత అయిన సురస అంటుంది, కాదు, ఇప్పుడే కావాలి, నేను శీఘ్రంగా నాకు విముక్తి కలగాలి అని చెప్పేసి ఆ హనుమన్ అనగానే వెంటనే యుక్తితోటి, ఒక ఆలోచనతోటి ఆయన అంగుష్ట మాత్రంగా మారిపోయి, అంగుష్టం అంటే బొటనవేలంతా మారిపోయి ఆయన నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు. వచ్చి నీ కోరిక తీరింది కదా అంటాడు. అప్పుడు ఆ సురస తన యొక్క నాగమాత స్వరూపాన్ని పొంది, ఓ హనుమ, నీవు రామకార్యార్థమై వెళ్తున్నావు, నీ యుక్తికి జోహార్లు, మరి ఇలాంటి అద్భుతమైనటువంటి నీ తెలివితేటలతో లంకా నగరం ఏంది, ఈ బ్రహ్మాండాన్నే జయిస్తావు అని చెప్పేసి ఆయనకు ఆశీర్వదించి ఆ నాగమాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత హనుమ వెళ్తూ వెళ్తూ ఏదో ఒక రకమైన ఛాయ తనను భూమిలోకి లాగడం అనేది, అంటే నీళ్ళ వైపు లాగడం అనేది గమనించాడు. ఎంతకు కూడా అది తన శక్తిని లాగేస్తూ ఉంది. అప్పుడు గుర్తుకొచ్చింది హనుమకు, జాంబవంతుడు వెళ్తున్నప్పుడు చెప్పాడు, సుగ్రీవుడు జాంబవంతుడు, ఓ హనుమ, లంకా నగరానికి వెళ్ళేటప్పుడు ఒక రాక్షస జలచరం ఉంది, దాని పేరు సింహిక. సింహముఖం లాంటి ముఖంతో ఉండి క్రూరమైన అటువైపు వెళ్ళిన వాళ్ళను తన శక్తితో లోపలికి లాగేసి ఆ లోపల బంధించి అది హింసించి సంహరిస్తుంది. మరి దాన్ని నువ్వు గుర్తించాలి అని చెప్పేసి చెప్పడం గుర్తుకొచ్చి, ఓహో ఇది ఆ సింహికనే అని చెప్పేసి ఆ వైపు చూసి దాని దగ్గరికి వెళ్ళి, మరి అది రాక్షస జలచరం కాబట్టి వెంటనే ఒక సూక్ష్మ రూపాన్ని, అంటే అది నోరు తెరిచినప్పుడు దాని లోపలికి వెళ్ళి ఆయువు పట్టు మీద కొట్టి దాన్ని చీల్చి గోర్లతోటి దాన్ని సంహరించి బయటకు వస్తాడు. అంటే ఇక్కడ సురసనేమో కోరిక తీర్చడానికి సూక్ష్మ రూపంలో వెళ్ళొచ్చాడు దేవత అని, మరి ఇక్కడ రాక్షసత్వం కలిగినటువంటి దాన్ని చంపాడు. మరి ఇదే న్యాయము, దీనికి కూడా ఇలాంటి శాప విమోచనం కానీ కోరిక తీర్చడం కానీ ఏదైనా పెట్టొచ్చు కదా అంటే, మొట్టమొదట కోరికలు కలగడం వల్ల మనకు బుద్ధి ప్రచోదనం కలిగి ముందడుగు వేయడం అనేది సాధనా మార్గంలో ఒక మార్గం. ఇక తెలివితేటలతో వచ్చేటువంటి ఆటంకాలను తొలగించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది రెండో మార్గం. ఇక తప్పదు అన్నప్పుడు తప్పును శిక్షించి ముందుకు వెళ్ళడం అనేది మూడో మార్గం. రావణాసురుడికి కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చాడు రాముడు, కానీ ఆయన వినలేదు కాబట్టి చివరికి సంహరించాడు. అది రామాయణంలోనే కథలో నీతి ఉంది. కాబట్టి ఇక్కడ కూడా హనుమ సింహిక అనేది ఒక జీవి, ఒక రాక్షసత్వం కలిగినటువంటి ఒక జీవి కాబట్టి దాన్ని సంహరించి ముందుకు వెళ్ళి ఆ లంకా నగరానికి వెళ్ళడానికి, లంకా నగరం యొక్క చివరల దిగి మరి తాను చేయాల్సిన కార్యక్రమానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ మొదటి అధ్యాయమే ఇంత పెద్దగా ఉంది. అయితే ఇందులో మనం చేసుకోవాల్సింది సాధనలో, ఇవి చాలా సుందరకాండ సాధనలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. కథాపరంగా చెప్పడం, విశ్లేషణాత్మకంగా చెప్పడం చేస్తూ ఉంటాను. ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉండొచ్చు, అయినా ఓపికగా చూసేవాళ్ళు చూడండి, మీకోసమే. చూస్తే మాకు సంతోషం. మరి ఈ ఛానల్ పెట్టడం ఏంటి అంటే ఆధ్యాత్మిక విషయాలను విశ్లేషించడం, ధార్మిక విషయాలను మీతో చర్చించడం. అలాగే ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, చాగంటి వారు, ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారి యొక్క వాగ్ధాటితో సనాతన ధర్మాన్ని ఎంతో ముందుకు నడిపించారు. కానీ మనము పిచ్చుక ముందు బ్రహ్మాస్త్రంలాగా మన ప్రయత్నం మాత్రమే ఇది. అంత గొప్ప వాళ్ళం కాదు, అయినా కూడా రామకథ చెప్పడానికి అర్హత కంటే భక్తి ముఖ్యం. కాబట్టి ఎంతోమంది భక్తితో ఆ రామకథ, హనుమంతుడి యొక్క కథ చెప్పడం అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి మానవ ప్రయత్నంగా మనం చేస్తున్నాము, సహకరించండి. మన
ఈ స్వధర్మదర్శిని అనే ఛానల్ను మంచి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఛానల్గా తీర్చిదిద్ది అందరికీ నేను చెప్పడమే కాదు అందరికీ చెప్పడానికి అవకాశం ఇచ్చి ఒక అద్భుతమైన వేదికగా ఏర్పాటు చేయడానికి మీ వంతు సహాయం మాకు అవసరం. ఛానల్ నడిపించడం అంటే మామూలు విషయం కాదు, ఎంతో శ్రమ కోరవాలి. కాబట్టి తప్పకుండా మీ యొక్క సహాయం ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.